కృష్ణానది ఒడ్డున ఉన్న గండిపల్లి గ్రామం పచ్చటి పంట పొలాలతో అందమైన ప్రదేశం. ఆ గ్రామంలో రాముడు, సీత అనే దంపతులు నివసిస్తున్నారు. రాముడు నిస్సహాయ రైతు, సీత ఇంటి పనుల్ని చూసుకుంటూ కుటుంబాన్ని నడిపించే ఘనతగల గృహిణి. వివాహం తరువాత కొత్త జీవితం. రాముడు, సీత ఇద్దరూ చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరికీ పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. ఉన్నది చిన్న పొలం, కొన్ని గొర్రెలు, పాత ఇల్లు. ఆ ఇల్లు కూడా చాలా చీపురుదీవిలో ఉండేది. అయితే ప్రేమ, పరస్పర నమ్మకంతోనే వారి జీవితం కళకళలాడేది. ఒకసారి ఏప్రిల్ ఎండలలో గ్రామానికి పెద్ద వరద వచ్చింది. నది ఉప్పొంగి వాళ్ళ పొలాన్ని నాశనం చేసింది. రాముడు చాలా నిరాశ చెందాడు. అప్పు చేసిన వాళ్ళు తిరిగి వసూలు కోసం రాముడి వెంటపడడం మొదలుపెట్టారు. ఒకరోజు రాముడు, నాలో ఓపిక కరువైపోతోంది. పొలంలో పంట పండకపోతే మనం ఏమి చేయాలి అని ఆవేదనతో అడిగాడు. సీత మెల్లగా నవ్వి, రాము, మన దగ్గర ఉన్నది పోతే మరోసారి సంపాదించవచ్చు. కాని మన ప్రయత్నాన్ని వదలకుండా ఉంటే భగవంతుడు మన వైపు చూస్తాడు. ఇంకోసారి నాన్నగారి పొలంలో పనిచేస్తే డబ్బులు వస్తాయి. మనం కొత్తగా మొదలు పెడదాం అంది. సీత ఇచ్చిన ధైర్యంతో రాముడు కొత్త మార్గాలు ఆలోచించాడు. తన పొలంలో పంటలు కాకుండా కూరగాయలు వేసి చూడాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి సీత కూడా పంట పనిలో సాయం చేసింది. ఇద్దరూ కలిసి ప్రతి ఉదయం పొలంలో కష్టపడ్డారు. రాముడు విత్తనాలు విత్తితే సీత వాటికి నీళ్లు పోసేది. కొన్ని నెలల తర్వాత కూరగాయలతో పొలం పచ్చగా కనిపించింది. రాముడు, సీత ఆ పంటలను మార్కెట్కి తీసుకెళ్లి మంచి లాభం పొందారు. ఇప్పుడు వారి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగైంది. రాముడు గర్వంగా సీతను చూసి, నువ్వు నాకు ఇచ్చిన ధైర్యమే మనం మళ్లీ పైకి రావడానికి కారణం అన్నాడు. ఇద్దరి కష్టపడే మనస్తత్వం, మిత్రుల సహకారం, సహనం కలిపి వారి జీవితాన్ని మెరుగ్గా మార్చింది. ఆ గ్రామంలోని అందరికీ రాముడు, సీత ఉదాహరణగా నిలిచారు. ఈ కథ మనకు జీవితంలో కష్టం ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలని స్ఫూర్తి ఇస్తుంది.